పర్వతగిరి మండల కేంద్రానికి సంబంధించి వడ్లకొండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. మనతో పాటు వల్లందాసు, హైమా, వెంకన్న ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు వీళ్ళు. అంటే వీళ్ళు ఏ విషయాలను అయితే పబ్లిక్లో తీసుకెళ్ళి గెలవాలనుకుంటున్నారో మరి ఆ విషయాలు ఏందనే మనం వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, పేరు చెప్పండి. గట్టిగా మాట్లాడు పర్లేదు. ఇప్పుడు పోటీలో ఉన్నారు కదా, మరి ప్రజలు మీకు ఏం చూసి ఓటేస్తారు? మేము 10 సంవత్సరాల నుండి తెలంగాణలో ఉన్నాం. మాకు సారు భూములు ఇచ్చింది, మంచిగా బోర్లు వేసింది, అన్నీ ఉన్నాయి సార్. మమ్మల్ని జనాలు మెచ్చే నిలబెట్టింది. అంతేనా? అంటే జనం వింటున్నారనే నమ్మకం మీకు ఉంది. గెలుస్తారా మరి? పక్క చెప్పండి. నా పేరు వల్లందాస్ వెంకన్న సార్. గత 2001 ఉద్యమ కాలంలో కేసీఆర్ గారి పార్టీ ప్రవేశపెట్టిన ఒక నెల రోజులకే మేము ఆ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. చింతమడక నుంచి సార్ మాజీ అంటే తెలంగాణలో ఉన్న టీడీపీకి మొత్తం మీద రాజీనామా చేసి చింతమడక నుంచి అదే సిద్దిపేట ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు అప్పటి నుంచి మేము తెలంగాణ పార్టీలే పనిచేసుకుంటూ మేము ఉద్యమ బాటల పనిచేసినాం. కేసీఆర్ గారు ఏ పిలిపిస్తే ఆ పిలుపుని అందుకొని సకల జనుల సమ్మె కావచ్చు, కులపరమైన ఉద్యమాలు కావచ్చు, పాదయాత్ర కావచ్చు, సకల జనుల సమ్మె కావచ్చు, ఇంకా రాష్ట్ర బంధులు ఇక్కడ ఎక్కడ కూడా ప్రస్తుతానికి ఉన్న దానికి అప్పుడు ఉద్యమ కాలంలో ఉన్నదానికి అంటే ఉద్యమ కాలంలో మేము కేసీఆర్ గారి పిలుపు మేరకు ఎక్కడ స్తంభింపజేయాలంటే రైలు రోకోలు కాదు, బస్సు బంధులు కావచ్చు, ఇంకా స్కూలు అవేట్లు కావచ్చు, పెండౌన్ కార్యక్రమాల్లో అన్ని కార్యక్రమాలు అనేకమైన ఉద్యమ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఇక్కడ ఈ మండలంలో ఏమన్నా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిందంటే పోలీసు వాళ్ళు మా ఇంటి కాడ ఉండేది. ఎందుకంటే గత 6 సార్లు నేను ఇక్కడ గ్రామ పార్టీ అధ్యక్షునిగా చేసిన. ఎక్కడైనా కష్ట సుఖాల్లో ఎవరు చనిపోయినా మంచి చెడ్డలకు ఎక్కడన్నా కూడా మంచి కార్యక్రమాలు చేసేది, ఎవరు ఆపదలున్నా వారి దగ్గరికి పోయి మేము స్పందించి మేము వారికి మాకు దోచిన విధంగా సహాయ సహకారాలు అందించినాం. గ్రామంలో నేను గతంలో ఉప సర్పంచ్గా చేసిన, ఇక్కడ ఒక 5 సార్లు 6 సార్లు పార్టీ ప్రెసిడెంట్గా చేసిన, మా భార్య కూడా మాజీ వార్డు మెంబరు. ఇక్కడ ఏదైనా చేయాలి కార్యక్రమం అంటే రాష్ట్ర స్థాయిలో ఏ పిలుపునిచ్చినా కూడా దాన్ని సక్రమంగా అక్కడ అమలు చేసినాం. పోలీస్ స్టేషన్లో ప్రజల్లోకి ఏమని వెళ్తారు ఓట్లు అడగడానికి? మేము ఎందుకంటే గత ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత, గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా సంక్షేమ పథకాలు పెట్టిన కేసీఆర్ గారు రైతులకు కానీ, అదేవిధంగా మా దగ్గర తెలంగాణ రాష్ట్రంలో భూములు దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడ ఏ ఊళ్ళో ఏ జిల్లాలో కానీ ఇది ఇంప్లిమెంట్ ఇక్కడ అయింది. ఎందుకంటే ఇక్కడ ఒక 50 ఎకరాల భూమి నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే ఆరూరు రమేష్ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఒక 50 ఎకరాల భూమి తీసుకొచ్చి భూ పంపకం చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ పేదలు చాలా సమృద్ధిగా ఇప్పుడు సన్న బియ్యంతో అన్నం తింటున్నారు. అక్కడ దారులు కావచ్చు, దానికి వ్యవసాయ భూమికి, అదేవిధంగా ట్రాన్స్ఫారాలు కావచ్చు, తర్వాత బోర్లు కావచ్చు, అదే వాటిని పొలాలు చేసుకొని ఇప్పుడు రైతులు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం తింటారు. అంటే 2014, 15, 16లోనే ఇక్కడ మొత్తం అన్ని వ్యవసాయ భూములు పేదలకు అందించారు. అట్లా దాదాపు ఒక 5 కోట్ల రూపాయలతో అప్పుడే ఇక్కడ నిధులు వెచ్చించి భూ పంపకం అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా మీరు గెలిచినాక ఏం చేద్దాం అనుకుంటాను? ప్రజలకి ఏమంటే ప్రజలు మన నుంచి వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఏం ఆశించరు. డెవలప్మెంట్ అంటే ప్రజలు ఏమి అంటే మేము ముంగటున్న సమస్యలు వ్యవసాయ భూముల దగ్గరికి దారులు తక్షణమే వేయాలి. ఎందుకంటే వ్యవసాయదారు చాలా ఇబ్బంది పడతాను అక్కడక్కడ వ్యవసాయ భూములు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ గ్రామ పంచాయతీ భవనం లేదు. ఆ భవనంలో భవన నిర్మాణంలో కూడా అన్ని డిపార్ట్మెంట్లు ఒకే గ్రామ పంచాయతీలో ఉండేటట్టు మేము ఏర్పాటు చేయాలి. సైడ్ డ్రైనేజీలు గ్రామ సచివాలయంలో అన్నీ ఉండాలి. అదేవిధంగా ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఒకటి ఉంది. ముందుగానే గ్రామ పంచాయతీ పసిగట్టాలి. అంటే వర్షాకాలం ముందు ఏం చేయాలి,
ముందు జాగ్రత్తగా. లేదు అంటే సీజన్ వ్యాధులు ఉంటాయి సార్, అప్పుడు దాన్ని ముందుగానే మనం పసిగట్టి గ్రామ ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా సేవ్ చేయాలి. దోమలను నివారించడం కోసం ఏమైనా చేయాలి. లేదు చలికాలంలో వేసవి కాలంలో వాళ్ళని దృష్టిలో ఉంచి నీటి ఎద్దడి ఉంటుంది, ఆ కొరత ఏర్పడకుండా ముందే మనం జాగ్రత్త పడి వాళ్ళకు సకాలంలో మనం పనులు చేసి పెట్టాలి. వీధి లైట్లు కానీ ఇంకేమన్నా వాళ్ళు చిన్న చిన్న కోరికలు ఉంటాయి. లేదంటే సివిల్ సప్లై ఆఫీస్కి పోతే రేషన్ కార్డులు అవి చేయడం, లేదంటే ఎక్కడ హెల్త్ పరమైన ప్రాబ్లం వస్తే అక్కడికి పోవడం. సర్పంచ్గా ఊరు ప్రజలకు మీ మద్దతు ఏ విధంగా ఉంది ప్రజల నుంచి? సార్ ప్రజల నుంచి ఏంటంటే మొదటి 2001 నుంచి మేము ఉద్యమకారులం, అప్పటి నుండి ఇప్పటి వరకు అట్లనే ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీని పట్టుకునే ఉన్నాం, అది బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది. ఇప్పుడు కూడా మేము అట్లనే ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర పార్టీలే మేము పనిచేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీలే ఉన్నాం. ఇప్పుడు మమ్మల్ని గెలిపించడానికి గల ప్రజలు మమ్మల్ని ఎటు విధంగా గెలిపిస్తారంటే మేము గతంలో చేసిన పని ఉంది. మీరు చేసిన అభివృద్ధి మిమ్మల్ని తప్పకుండా సార్, అది గెలిపిస్తుంది. ఖచ్చితంగా గెలిపిస్తుంది సార్, వ్యక్తం చేస్తారు. తప్పకుండా సార్. ఎందుకంటే గ్రామ పంచాయతీ మీద అవగాహన ఉన్న వ్యక్తి కావాలి, ప్రజలకు దగ్గరగా ఉన్న వ్యక్తి కావాలి, ప్రజల అందుబాటులో ఉండాలి. ఎప్పుడు కష్టం వచ్చినా కూడా ప్రజలు అదే కోరుకుంటారు. ఏదో ఒక ధీమా సార్, వాళ్ళతో పాటు పాలు పంచుకోవాలి. అవును సార్, పాలు పంచుకోవాలి. ఎందుకంటే ప్రజలకు ఉన్న ధీమే అది. ఓకే అండి. విషయం ఏంటంటే నేను గతంలో ఉప సర్పంచ్ చేశాను, మా భార్య గారు అయిన వాళ్ళు తను వార్డు మెంబర్గా చేయడం జరిగింది. కాబట్టి మా కుటుంబం ఉద్యమకారుల కుటుంబం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇదే గ్రామంలో ఉప సర్పంచ్ వార్డు మెంబర్గా చేసిన అనుభవం మాకు ఉంది. కాబట్టి ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకం మమ్మల్ని గెలిపిస్తారని ధీమా మేము 100% వ్యక్తం చేస్తున్నాం అంటున్నారు కెమెరామెన్ కిషోర్తో శ్రీనివాస్.